హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంత్ వరల్డ్. ఇప్పుడే మనము ఉండవెల్లి కేవ్స్ దగ్గరికి వచ్చినాం. ఇది ఉండవెల్లి కేవ్స్కి వెళ్ళే డోరు. ఈ డోర్ లోపల నుంచి వెళ్ళి మనం టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. కేవ్స్ లోపలికి వెళ్ళడానికి ఇప్పుడే టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ముందు అయితే గార్డెన్ అవుతుంది. ఈ గార్డెన్ దాటేసి మనం లోపలికి వెళ్ళాలి. టోటల్ చూడండి, మొత్తం గ్రీనరీ ఉంది. అక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ టికెట్ తీసుకొని మనం ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్తూ ఉంటే గ్రీనరీ అయితే సూపర్ ఉంది. ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా. ఇవి మనకు ఉండవెల్లి కేవ్స్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఉండవెల్లి కేవ్స్. ఇక్కడ స్ట్రేట్గా స్టెప్స్ ఎక్కిపోవాలి. నాకైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా. మనము వెళ్ళిపోదాం. శిలాపలకం ఉంది ఇక్కడ. శిలాపలకంలో ఉండవల్లి కేవ్స్ గురించి మొత్తం డీటెయిల్గా ఉంది. కావాలంటే ఒకసారి పాజ్ చేసి చూడండి. మనము ఆ శిలాపలకం నుంచి స్ట్రేట్గా వస్తుంటే స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎప్పుడు తొందరగా ఎక్కి ఎప్పుడు చూస్తానా అన్న లోపల ఇంటెన్షన్ తట్టుకోలేకపోతున్నా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వీడియోని మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉండవెల్లి కేవ్స్, వావ్! ఇది ఒక 3 ఫ్లోర్స్ ఉంటుంది చూడండి. గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్కి అయితే ఎంట్రీ అయితే లేదు. ముందు అయితే మంచిగా గ్రీనరీ గార్డెన్ లాగా బాగుంది. చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ, అరటి తోటలు, గ్రీనరీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి మీకు లోపలికి వెళ్ళి కూడా చూపిస్తా. లోపల అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవి లోపల వెళ్ళడానికి ద్వారాలు లెక్క ఉన్నాయి కదా, ఈ ద్వారాలు కూడా మనకు చాలా చిన్నగా ఉన్నాయి. దీని లోపలికి వెళ్ళాలంటే మనం వంగిపోవాల్సి వస్తుంది. చూడండి, ఎక్కువ లోపలికి ఏం లేదు, ఇంతే. చాలా దగ్గరికే ఉంది, మరీ లోపలికి ఏం లేదు. ఇక్కడి వరకే స్టాప్ ఉంది చూడండి, అంతే. ఇక్కడ నుంచి మళ్ళీ బయటకు. కానీ ఇవి సేమ్ ఉన్నాయి, ఒకటే లెవెల్లో ఉన్నాయి అన్నీ. లోపలికి వెళ్తేనైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపల నుంచి బయటకు చూస్తే ఎక్కువ దూరం అయితే లేదు. ఇది కొండకే చెక్కినట్టు ఉంది గృహం మొత్తం. ఇది మొత్తం వ్యూ. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇది ఫస్ట్ ఫ్లోర్లో టెంపుల్స్ ఉన్నాయని అన్నారు. ఒకసారి మీకు కూడా వెళ్ళి చూపిస్తా. ప్లీజ్ ఈ వీడియోని చూడండి, కంప్లీట్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది దీని ముందు నుంచి వ్యూ. ఇట్లా సైడ్ నుంచి వెళ్తున్నాం. ఇక్కడ ఒక ఏనుగు ఉంది, గోడకి ఏనుగును చెక్కినట్టుంది. ఇక్కడ నుంచి బయటికి చూసే వ్యూ అయితే ఇలా ఉంది చూడండి. మనం లోపలికి వెళ్తుంటే మనకు స్తంభాలు అయితే చాలా ఉన్నాయి. అలానే లోపలికి వెళ్తే మనకు గోడ పైన చెక్కిన లక్ష్మీ నరసింహస్వామి ఇట్లానే స్ట్రేట్గా ఎటు చూడండి సేమ్ ఉంది. ఫోల్స్ అయితే చాలా ఉన్నాయి. ఏదో క్రౌడ్ కూడా ఉన్నారు చూడండి. శిల్పాలు అయితే ఫుల్గా చెక్కినవి ఉన్నాయి శిల్పాలు. అండ్ లక్ష్మీ నరసింహస్వామి, ఈ దేవతలు ఏమున్నారో ఏమో తెలియదు కానీ ఇక్కడ చూడండి వినాయకుని విగ్రహం చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్లాక్ స్టోన్ అనుకుంటా, దగ్గ మెరిచిపోతుంది. ఇవి ఏ దేవతలో ఏమో కానీ నాకు తెలియదు కానీ ఒకటి వినాయకుడు, లక్ష్మీ నరసింహస్వామి, ఈ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మొత్తం స్తంభాల పైన కూడా ఫ్లవర్స్ లాగా చెక్కినవి ఉన్నాయి. మొత్తం స్టోనే. వ్యూ అయితే ఇలా ఉంది బయట వ్యూ. అక్కడ ఫ్లాగ్, మొత్తం గ్రీనరీ మంచిగా అంటే చాలా మంచి ఉంది. ఇక్కడ చూడండి, ఎలిఫెంట్ తల చాలా నీట్గా అండ్ డీటెయిల్గా ఉంది. అమ్మో, చాలా మంది ఉన్నారు కూడా. ఎక్కువ మంది వచ్చారు. ఇక్కడ ముందు కూడా ఇంకా శిల్పాలు ఉన్నాయి. ఆ శిల్పాలు ఏందో కూడా చూద్దాం, మీకు చూపిస్తా చూడండి. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫుల్ కంప్లీట్
టోటల్ వీడియో చూడండి, మొత్తం డీటెయిల్స్గా ఉంటాయి. కొంచెం ధ్వంసం అయినాయా లేకపోతే అవి కరెక్ట్గా చెక్కలేరో తెలియదు, కానీ అలా ఉన్నాయి విగ్రహాలు. ఇక్కడ ఇదో దేవతనా లేకపోతే ఏందో ఏమో తెలియదు, కానీ ఇక్కడ నుంచి పైకి వచ్చినాం మనం. మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి కూడా చూపిస్తా. స్టెప్స్ ఉంటాయి పైకి, ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దాం. ఇప్పుడు మనం వెళ్ళేది రెండో అంతస్తు. ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉన్నారు. ఈ ఫ్లోర్లో మనకు విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, అది కూడా చూపిస్తా. అక్కడ స్ట్రేట్గా కనిపిస్తుంది జాలీ డోరీ, అక్కడ లోపలికి వెళ్తే విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఇవి ఏమో గోడ పైన చెక్ని ఉన్నాయి, ఇది ఏందో కూడా మనకు తెలియదు. ఒకవేళ మీకు ఏమైనా తెలిసి ఉంటుంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. బయట నుంచి వ్యూ ఇలా ఉంది. థర్డ్ ఫ్లోర్కి పైన, సెకండ్ ఫ్లోర్ నుంచి పైన చూస్తే వ్యూ ఇలా ఉంది. ఇక్కడ ముంగట విగ్రహాలు. ఇక్కడ లోపలికి వెళ్తే మనకు ఈ డోర్ లోపలికి వెళ్తే విష్ణుమూర్తి విగ్రహం కనిపిస్తుంది. ఇదే చూడండి విష్ణుమూర్తి. వావ్, బూస్ బంప్స్ వస్తున్నాయి మొత్తం ఈ విగ్రహం చూస్తుంటే. చూడండి, టోటల్గా చూడండి. వావ్, నాకైతే బూస్ బంప్స్ అంటే బూస్ బంప్స్ వస్తున్నాయి. గోడ పైన చూడండి, అది విగ్రహాలు కూడా చెక్కినాయి. మనకు విష్ణుమూర్తి పవలిస్తున్న ఆ థీమ్లో ఉంది. పడగ విప్పిన పాములు. వావ్, సూపర్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ విగ్రహాలు బయట, ఈ విగ్రహాలు కూడా మంచి ఉంది. పైకి నో ఎంట్రీ, కానీ పైన వ్యూ మాత్రం ఇలా ఉంది. ఇది పైన వ్యూ, థర్డ్ ఫ్లోర్ పైన వ్యూ అది. ప్లీజ్ ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి. నా కాళ్ళు నొప్పి లేచి అక్కడ కూర్చున్న ఒక 10-15 నిమిషాలు కూర్చొని పైన ఇది నేనే. కాళ్ళు అయితే పీక్కపోతున్నాయి మొత్తం, పొద్దున్న నుంచి తిరిగి తిరిగి తిరిగి. ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది, ఇదే లాస్ట్. బయట నుంచి వ్యూ ఇలా ఉంది, పైకి చూస్తే ఇలా ఉంది పైనుంచి వ్యూ. బయటకు చూస్తే రోడ్డు మొత్తం గ్రీనరీ మధ్యలో ఈ కొండకి ఇది సూపర్. సాయంత్రం వస్తే అయితే మంచి ఎంజాయ్ చేసి పోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.